కాంతాత అంటే మీకు తెలుస్తుంది. మనీ మనీ సినిమాలో బ్రహ్మానందం రౌడీకాంత రౌడీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలాయిస్తారు. ఆయన ఎవరో తెలుసు కదా, గన్నవరం కాంతాత అంటే వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ అనేవాడు పెద్ద కన్నింగ్ ఫెలో. అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి దాంట్లో ఇవాళ పారిపోయి అసలు ఎన్నికలైన మరుక్షణమే అక్కడికి పారిపోయి నోరుందని ఇష్టం వచ్చినట్టు ఆగడం ఎందుకు, ఎన్నికలైపోగానే పారిపోవడం ఎందుకు, ఎంత అందుకనే కాపుతాదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే నేను మీడియాలో చూసా పోలీస్ బృందాలు ఒక 3 గాలిస్తున్నాయని. దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అని మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పుడు ఏమన్నారు ప్రచారం. పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు, ఈయనకి బొక్కలో దూరినట్టు ఎక్కడో దూరిపోయాడు. దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి. వంశీ, నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి. నేను పరిటాల రవి సన్నిహితుడిని లేదా పరిటాల రవి అనుచరుణ్ణి అని ప్రకల్పాలు పడిగిన వాడివి నువ్వు. ఆ పరిటాల రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు. హైదరాబాద్లో పరిటాల రవి గారు ఇతని పేరు మీద పెట్టిన ఆస్తులు కూడా దోచాడు. దోచి ఇవాళ ఇతను ఎంత కన్నింగ్ ఫెలో అంటే, విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలుసు, ఇక్కడ మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మీకు వివరిస్తున్నాను. మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీలో ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక హాని చేశారంటారు. ఏదో నాకు తెలియదు. హాని ఇది హనీ ట్రాప్ చేసి ఇరికించాడు ఆంజనేయులు. ఆ ఆంజనేయులు ఏం చేశాడు, డీజీగా వచ్చాడు. అప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నంత వరకు బిల్డప్ ఏంటంటే, సూర్యుని నేనే చంపించా, నా దాన్ని నేనే చంపించా, ఏమో నేనే చంపించానని ఈ పోస్టుకోల మాటలతో బతికేవాడు. ఎప్పుడైతే డీజీగా వచ్చాడో చంద్రబాబు గారు చెప్పారు, అరే నీకు ఎవడన్నా నేను ఉన్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక పర్వతం, అండ. తప్పు చేయలేని వాడికి అండ. తప్పు చేస్తే మాత్రం సొంతవాడన్నా సరే క్షమించడు ఆయన. అంటే మాయ మాటలు చెప్పి భయపడి పారిపోయాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, లోకేష్ బాబు గారు ఇతని క్యారెక్టర్ మీద అసెస్ చేశారు, నా క్యారెక్టర్ని తగ్గించాడు. అందుకని అసలు క్యారెక్టర్ లేని వ్యక్తి నువ్వు. నీకు క్యారెక్టర్ అనేది ఉందా? నువ్వెవడివి? నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు పరిటాల రవి గారి దగ్గర ఒక చెంచా, ఆ చెంచా పట్టుకొని నువ్వు ఇక్కడ పట్టుకొని ఆ రవి గారి పేరు చెప్పి ఎన్నో అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి. బ్రహ్మలింగం చెరువు, ఈ వంశీతో పాటు ఇంకో 4-5 దాంట్లో మొత్తాయి. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నానంటే, పోలీసులు వంశీని అరెస్ట్ చేయకుండానే పారిపోయి
దాక్కొని సోషల్ మీడియాలోని కొన్ని మీడియా ఛానల్ పాపం వాళ్ళు కూడా తెలియక సోషల్ మీడియాలో వచ్చినాయే అరెస్ట్ చేశారేమో అనుకున్నారు. వంశీని పోలీసులు అరెస్ట్ చేయలేదు. వంశీ పారిపోయినటువంటి వ్యక్తి. వంశీ అధికారం ఉన్నప్పుడు ఈ కాంతాన పిచ్చి పిచ్చి కోతలు కూసి ఇవాళ అధికారం పోగానే ఎలా పారిపోయాడో ప్రజలకు వివరించాలి నేను. అందుకే మీకు చెప్పేది, తెలుగుదేశం పార్టీ చూడు, జగన్మోహన్ రెడ్డి నువ్వు భలే వాళ్ళు నమ్ముకున్నావు. ఈ కొడాలి నాని, వంశీ, పేరు నాని నిన్న వంశీ అధికారులు అరెస్ట్ చేస్తే వెళ్ళి పలకలేదు అనమాట. జగన్ దీంట్లో ఏదో వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధుల్లాగా ఇతను వెళ్ళి వాళ్ళు పలకరిస్తున్నాడు. అసలు బుద్ధి ఉందా మీకు? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మళ్ళీ అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాడులు ఎక్కువైనాయి, ఇలా అరెస్టులు ఎక్కువైనాయి అన్నాడు. వంశీని గన్నవరంలో అతను చేసిన పని గురించి నేను చెబితే ఇదే పేరు నాని నువ్వు నా మీద కేసు ఎందుకు పెట్టావు?